చెస్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక ఆట. కాని ఇది కేవలం ఒక ఆట అనుకుంటే పొరపాటే. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆట ఇప్పుడు విద్యారంగంలో ఒక కొత్త మిషన్కు ఎలా నాంది పలుకుతోందో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ఈ విషయమేంటో కాస్త లోతుగా చూద్దాం. ఇంత పురాతనమైన ఈ ఆట ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ స్పోర్ట్ చెస్ అనే ఒక పెద్ద యూరోపియన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంకు కేంద్రబిందువుగా మారింది. దీని లక్ష్యం కేవలం ఆటను ప్రోత్సహించడం కాదు, విద్యలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడం. ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. 1500 ఏళ్ల క్రితం నాటి ఆట, దాన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫ్యూచర్ అని ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ఆట విద్యకు ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలంటే ముందు దాని బేసిక్స్ తెలియాలి కదా. అందుకే సింపుల్గా రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది మన తర్వాతి విశ్లేషణకు పునాది వేస్తుంది. మొదట రాజు గురించి మాట్లాడుకుందాం. ఏ దిశలోనైనా సరే కేవలం ఒక్క అడుగు మాత్రమే వేయగలడు. విచిత్రమేంటంటే ఆటలో అత్యంత ముఖ్యమైన పావు అయిన కదలికలో మాత్రం చాలా బలహీనుడు. అందుకే రాజును కాపాడుకోవడమే ఆటలో ప్రధాన లక్ష్యం. ఇక రాణి బోర్డ్ మీద అసలైన పవర్ హౌస్ ఇదే. అడ్డం, నిలువు, వాలుగా ఏ డైరెక్షన్లోనైనా ఎంత దూరమైనా వెళ్లగలదు. అందుకే రాణిని సరిగ్గా వాడితే ఆట గమనాన్నే మార్చేయొచ్చు. తరువాత వచ్చేది ఏనుగు. దీని బలం దాని సూటి కదలికలోనే ఉంది. కేవలం నిలువుగా, అడ్డంగా మాత్రమే ప్రయాణిస్తూ బోర్డు చివరి వరకు తన పవర్ చూపిస్తుంది. ఇప్పుడు శకటం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం వాలుగా మాత్రమే కదులుతుంది. ప్రతి ప్లేయర్ దగ్గర రెండుంటాయి. ఒకటి తెల్లగడుల మీద, మరొకటి నల్లగడుల మీద తిరుగుతూ ఉంటాయి. ఇది ఆట వ్యూహంలో చాలా కీలకమైన పాయింట్. ఇక గుర్రం. దీని మూవ్మెంట్ చాలా యునీక్గా ఎల్ షేప్లో ఉంటుంది. అంతేకాదు, బోర్డ్ మీద ఉన్న వేరే పావుల మీదుగా దూకగల ఏకైక పావు కూడా ఇదే. అందుకే ఇది ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ వెపన్. చివరిగా బంట్లు. సంఖ్యలో ఎక్కువ, కాని కదలికలో కొన్ని రూల్స్ ఉంటాయి. ముందుకు మాత్రమే వెళ్తాయి, కాని వాలుగా ఉన్న పావులను చంపుతాయి. అయితే తమ మొదటి టర్న్లో మాత్రం 2 గడులు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సరే, ఈ పావులన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఉండేది ఒకే ఒక లక్ష్యం. అదే చెక్మేట్. అంటే ఎదుటివారి రాజు కదలడానికి ఏమాత్రం సేఫ్ ప్లేస్ లేకుండా చేసి బంధించడం. అప్పుడు ఆట ఓవర్. సరే, ఆట రూల్స్ అయితే చూసాం, కానీ అసలు పాయింట్ ఇది కాదు. అసలు విషయమేంటంటే ఈ ఆట ఆడడం వల్ల పిల్లల ఎదుగుదలకు అంత మంచిదని ఎందుకంటున్నారు? దానివల్ల కలిగే అసలైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయోజనాల్ని మనమంటున్నది కాదు, ఏకంగా యూరోపియన్ పార్లమెంట్ కూడా గుర్తించింది. వాళ్ల డిక్లరేషన్ ప్రకారం చెస్ సామాజిక ఐక్యతకు, వివక్షతను ఎదుర్కోవడానికీ కూడా హెల్ప్ చేస్తుందట. అంటే ఇది కేవలం మైండ్ గేమ్ కాదు, ఒక పవర్ఫుల్ సోషల్ టూల్ కూడా. ఇక నంబర్స్ విషయానికొస్తే జర్మనీలో జరిగిన ఒక స్టడీలో చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. చెస్ ఆడే పిల్లల స్కూల్ పర్ఫార్మెన్స్ ఏకంగా 17% పెరిగిందట. 17%! అది చిన్న విషయం కాదు కదా. ఎందుకంటే చెస్ వల్ల ఏకాగ్రత, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇవి చదువులో రాణించడానికి డైరెక్ట్గా హెల్ప్ చేస్తాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ కింద టీచర్లు కేవలం చెస్ ఆట నేర్పట్లేదు. దాని వెనుక కొన్ని స్పష్టమైన లక్ష్యాలున్నాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచడం, సోషల్ స్కిల్స్ నేర్పించడం, ఇంకా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం కోసం చెస్ను ఒక సాధనంగా వాడుతున్నారు. సో ఇన్ని లాభాలున్నాయి కాబట్టే యూరప్ అంతటా చెస్ను స్కూల్ సిలబస్లో పెట్టడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇదేదో ఊరికే మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం అనుకోకండి. ఈ ప్రాజెక్టుకి ఏకంగా యూరోపియన్ యూనియన్ వారి ప్రతిష్టాత్మక ఎరాస్మస్ ప్లస్ ప్రోగ్రాం ఫండింగ్ ఇస్తోంది. దీన్ని బట్టే ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, దాని స్కేలేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. ఇది కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. చూడండి, ఇటలీ, పోర్చుగల్, లాట్వియా, స్పెయిన్ ఇలా చాలా దేశాల నుంచి టీచర్లు, ఎక్స్పర్ట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఈ కలెక్టివ్ ఎఫర్టే ఈ ప్రాజెక్ట్ బలం. అయితే
ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యాలేంటి? 1 6-7 ఏళ్ల పిల్లలకు చెస్ ఎలా నేర్పించాలో ఒక పద్ధతిని తయారు చేయడం. 2 స్కూళ్లలో చెస్ కోసం ఒక యూరోపియన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం. ఇంకా కొత్త ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం. అంటే ఇది ఒక పూర్తిస్థాయి విద్యావ్యవస్థను నిర్మించడం లాంటిదనమాట. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, ఒక సింపుల్ చెస్ బోర్డ్, కొన్ని పావులు, ఇవి కలిసి ఒక మనిషి ఆలోచనా విధానాన్ని ఇంతగా మార్చగలిగితే మరి మనం ఇంకా పట్టించుకోకుండా వదిలేస్తున్న ఇలాంటి సాధనాలు ఇంకెన్నున్నాయో కదా.